హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. బికాస్ మీలో చాలా మంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేదా స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ చేస్తున్నప్పుడు టార్గెట్ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫికల్టీస్ని ఫేస్ చేసే ఉంటారు. సో ఈ వీడియోలో స్టాక్ ఆర్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని ఉపయోగించి యూజింగ్ సింపుల్ వే ఎలా మనం టార్గెట్ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. ఇంట్రాడే ట్రేడింగ్లో ఫిబొనాచిని ఎలా ఉపయోగించాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. పైన ఐ బటన్లో ఆ వీడియో ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ టు వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మనం ఫిబొనాచిని ఉపయోగించడానికి మనం 2 పాయింట్స్ని ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేయాలి. స్వింగ్ లో అండ్ స్వింగ్ హై. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు స్వింగ్ లో నుండి స్వింగ్ హై దాకా ఫిబొనాచిని డ్రా చేస్తాం. అలాగే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు స్వింగ్ హై నుండి స్వింగ్ లో దాకా ఫిబొనాచిని డ్రా చేస్తాం. ఫిబొనాచిని డ్రా చేసేటప్పుడు మనకు వచ్చిన అన్ని లెవెల్స్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు 0.23 లెవెల్, 0.382 లెవెల్, 0.5 అండ్ 0.618 లెవెల్స్. ఈ అన్ని లెవెల్స్ మనకి సపోర్ట్గా యాక్ట్ అవుతాయి, రైట్? సిమిలర్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్వింగ్ హై నుండి స్వింగ్ లో దాకా ఫిబొనాచిని డ్రా చేస్తాం. సో మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఈ అన్ని లెవెల్స్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతాయి, కరెక్ట్? ఫిబొనాచిని డ్రా చేసేటప్పుడు మనం స్వింగ్ లో అండ్ స్వింగ్ హైని ఐడెంటిఫై చేస్తాం అప్ ట్రెండ్లో. అలాగే స్వింగ్ హైని స్వింగ్ లోని ఐడెంటిఫై చేస్తాం ఇన్ ది కేస్ ఆఫ్ డౌన్ ట్రెండ్. సో ఈ 2 పాయింట్స్ ఉంటే మనం ఇలా ఫిబొనాచిని డ్రా చేయవచ్చు అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. కానీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కి 3 స్వింగ్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ ని మనం ఉపయోగించాలి అంటే కంప్లీట్ మార్కెట్ స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. బిగినింగ్ స్టేజ్లో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే స్వింగ్ హైస్ని స్వింగ్ లోస్ని ఐడెంటిఫై చేయడానికి. బట్ సో వెన్ యూ కీప్ ఆన్ యూజింగ్ ద టూల్ మీకు అదే అలవాటు అయిపోతుంది. సో స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా ఉన్న ఈ టూల్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అక్యురేట్ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ ఉపయోగించాలి అంటే స్వింగ్ లో స్వింగ్ హైని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ఒక రిట్రేస్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ లోని ఏ పాయింట్ అనుకుందాం, ఇది బి పాయింట్ అండ్ దిస్ ఇస్ సి పాయింట్. సో మార్కెట్ ఏ నుండి బి దగ్గరికి అప్ సైడ్ మూమెంటం చేసిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ అనేది చేసింది, రైట్? మార్కెట్ అప్ సైడ్ రిట్రేస్మెంట్ అండ్ దెన్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ బి పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఎటువంటి రెసిస్టెన్స్ జోన్ మనకి లేదనుకుందాం. మార్కెట్ ఏ పాయింట్ నుండి బి పాయింట్ దాకా వెళ్ళింది, బి పాయింట్ నుండి సి పాయింట్ కి రిట్రేస్మెంట్ చేసింది. సో ఈ ప్లేస్ లో మనం ఒక ఎంట్రీని తీసుకోవాలి. ఒక కన్ఫర్మేషన్ దొరికింది, ఒక ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక క్యాండల్ హైలో మనం ఎంట్రీని చేసాం. కానీ మనం ఎంట్రీ చేసిన తర్వాత మార్కెట్లో మనకి బి పాయింట్ వరకే రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. దాని తర్వాత మనకి ఎటువంటి రెసిస్టెన్స్ జోన్ అనేది లేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మనం ఫిబొనాచి టూల్ ని ఉపయోగించి రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మన టార్గెట్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నా అవైలబుల్ ఉంటుంది. ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ ఉన్న సెక్షన్లోనే ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. ఈ టూల్ని ఈరోజు మనం ఉపయోగించబోతున్నాం. సో నేను చెప్పినట్టు మార్కెట్ ఏ పాయింట్ నుండి బి దాకా అప్ సైడ్ మూమెంటం చేసిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. సో ఇది సి పాయింట్ అన్నమాట. సో ఈ సి పాయింట్ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసేటప్పుడు మనకు ఒక ప్యాటర్న్ దొరికింది. ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్, మీ స్ట్రాటజీ ఏదైనా యూజ్ చేస్తుంటారు, అక్కడ మీకు ఒక ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరికిన తర్వాత మీరు స్టాప్ లాస్ని ఈ స్వింగ్ లో కింద స్టాప్ లాస్ని ప్లేస్ చేశారు, కానీ టార్గెట్ మనకి ఓన్లీ బి పాయింటే ఉంది. సో మీరు బి పాయింట్ చూసారు అంటే ఎంట్రీ పాయింట్ నుండి టార్గెట్ అనేది చాలా నియర్ బై ఉంది. మనకి 1:1 రిస్క్ రివార్డ్ కూడా రావట్లేదు. సో ఇన్ దట్ కేస్ మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ ని ఉపయోగిస్తాం రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ టార్గెట్ లెవెల్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ట్రేడింగ్ వ్యూలో ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ బిలో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అని ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు ఏ పాయింట్ నుండి బి పాయింట్ కి మనం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి అక్కడ క్లిక్ చేసిన తర్వాత నంబర్స్ అనేది కనపడుతుంది. సో అగైన్ బి పాయింట్ లోనే క్లిక్ చేయకుండా అగైన్ డ్రాగ్ చేసి
సి పాయింట్ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఫైనల్ క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ క్లిక్ ఏ పాయింట్ లో, సెకండ్ క్లిక్ బి పాయింట్ లో, థర్డ్ క్లిక్ సి పాయింట్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఈ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో కొంచెం ఇలా దీన్ని రైట్ సైడ్ కి ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఫిబొనాచిలో ఉన్న సేమ్ నంబర్స్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఈ ఎక్స్టెన్షన్ టూల్ ని మనం మార్కెట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ లేదా టార్గెట్ లెవెల్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే 0.236 లెవెల్స్ ఇది ఒక రెసిస్టెన్స్, 0.382 లెవెల్స్ ఇది ఒక రెసిస్టెన్స్, 0.5 అనేది ఒక రెసిస్టెన్స్, 618 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్. మనం ఈ లెవెల్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ 0.23 లెవెల్స్, 382 లెవెల్స్, 50% లెవెల్స్ ని క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనం ఈ అన్ని లెవెల్స్ ని టార్గెట్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. మార్కెట్ వన్స్ 0.23 లెవెల్స్ ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ టార్గెట్ గా మనం 0.382 లెవెల్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. మార్కెట్ 0.382 లెవెల్స్ ని క్రాస్ చేసుకుని అప్ సైడ్ మూమెంటం చేసింది అంటే 0.5 లెవెల్స్ ని మనం టార్గెట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 0.5 లెవెల్స్ బ్రేక్ అయ్యింది అంటే 0.618 లెవెల్స్ ని కూడా మనం టార్గెట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ టూల్ ని మనం ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఉపయోగిస్తే వీ కెన్ ఐడెంటిఫై క్లియర్ రిజెక్షన్ లెవెల్స్ ఇన్ ద మార్కెట్. ఐ హోప్ డ్రాయింగ్స్ లో చూపించింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ చేస్తుంది. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూసాము అంటే ఎటువంటి రెసిస్టెన్స్ జోన్ గానీ కనిపించడం లేదు. సో నేను బ్యాంక్ నిఫ్టీని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో తీసుకుంటున్నాను. 13th డిసెంబర్ మార్కెట్ క్లోజ్ అయింది. 14th డిసెంబర్ మార్కెట్ ఓపెన్ అవ్వాలి. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందు మనం యూజువల్ గా ప్రిపేర్ అయ్యేలా ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకుని మన చార్ట్ లో రెడీగా పెట్టుకుంటాం కదా. సో సిమిలర్లీ 13th డిసెంబర్ మార్కెట్ క్లోజ్ అయింది. 14th డిసెంబర్ మార్కెట్ ఓపెన్ అవ్వాలి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ని మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. సో లెట్స్ సే ప్రీవియస్ డే హై ఒక ఇంపార్టెంట్ లెవెల్, ప్రీవియస్ డే లో ఒక ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ నుండి కన్సాలిడేట్ చేసి అప్ సైడ్ కి వెళ్ళింది కాబట్టి ఇది ఈ స్వింగ్ లో మనకి సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో దిస్ ఈస్ ద ఆల్ టైమ్ హై లెవెల్. సో దీని వెనుకాల ఎటువంటి రెసిస్టెన్స్ గానీ, సప్లై జోన్ గానీ, స్వింగ్ హై గానీ లేదు. మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ ని క్రాస్ చేస్తూ అప్ సైడ్ కి వెళ్ళింది అంటే అప్ సైడ్ మనకి ఎటువంటి రెసిస్టెన్స్ కూడా లేదు ఎక్సెప్ట్ రౌండ్ నంబర్స్. అవునా? సో ఈ రౌండ్ నంబర్స్ తప్పితే మనకి ఎటువంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది లేదు. సో కాన్ఫిడెంట్ గా మనం టార్గెట్స్ ని ప్లేస్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది, రైట్? సో ఈ సిచ్యువేషన్ లో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ ని ఉపయోగించాలి. సో ఈ టూల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను డ్రాయింగ్స్ లో చూపించినట్టు వి నీడ్ 3 పాయింట్స్. ఇక్కడ స్వింగ్ లో ఉంది. ఈ స్వింగ్ లో నుండి ఈ స్వింగ్ హై దాకా మనం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఇది ఒక రిట్రేస్మెంట్ కదా, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది అండ్ రిట్రేస్మెంట్ అయ్యింది. రెసిస్టెన్స్ లెవెల్స్ మాకు నెక్స్ట్ డే కి కావాలి కాబట్టి ఒక స్వింగ్ లోని ఐడెంటిఫై చేసి స్వింగ్ హై ని ఐడెంటిఫై చేసి ఆ స్వింగ్ హై నుండి మార్కెట్ ఏ లెవెల్స్ దాకా రిట్రేస్మెంట్ చేసిందో ఆ లాస్ట్ పాయింట్ దాకా మనం ఈ టూల్ ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనకి ఇలా నంబర్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ లైన్స్ మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఆ లైన్స్ ని కూడా మనం రెసిస్టెన్స్ గా డ్రా చేసుకుందాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్, అంటే మనం ఫస్ట్ టార్గెట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ టార్గెట్, దిస్ ఇస్ ద థర్డ్ టార్గెట్, దిస్ ఇస్ ద ఫోర్త్ టార్గెట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ ఏమైందో చూద్దాం. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ ఈ లెవెల్స్ లో క్లోజ్ అయింది 13th డిసెంబర్. 14th డిసెంబర్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 0.382 లెవెల్స్ ని రిజెక్షన్ గా తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చింది. డౌన్ సైడ్ కి వచ్చిన తర్వాత అగైన్ 0.23 లెవెల్స్ అనేది సపోర్ట్ గా యాక్ట్ అయ్యింది. మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేసింది. అప్ సైడ్ మూమెంటం చేసిన తర్వాత అగైన్ ఈ లెవెల్స్ 0.382 లెవెల్స్ ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి డౌన్ సైడ్ మూమెంటం చేసింది. మార్కెట్ డేస్ లో దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఒక ట్రేడ్ ని ఇక్కడ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, మీరు ఇక్కడ ట్రేడ్ ని తీసుకున్నారు. మీ స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్ లో ఉంది. మీరు కాన్ఫిడెంట్ గా ఈ 0.382 లెవెల్స్ ని టార్గెట్ గా ప్లేస్ చేసుకోవచ్చు, లేదా 0.5% ని మీ టార్గెట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారు అంటే ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ నుండి రిజెక్షన్ తీసుకుని డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. ఈ లెవెల్స్ లో స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకుని ఇక్కడ టార్గెట్ ని ప్లేస్ చేస్తుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. సో అకార్డింగ్ టు యువర్ స్ట్రాటజీ రూల్స్ మీకున్న ఆర్ఆర్ రేషియోని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. విత్ నో రీజన్ బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి స్వింగ్ హై కానీ రెసిస్టెన్స్ కానీ లేదు. బట్ మార్కెట్ ఈ లెవెల్స్ నుండి రిజెక్షన్ ని ఫేస్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. వి మైట్ థింక్ దట్ బ్యాక్ సైడ్ ఎటువంటి రెసిస్టెన్స్ లేదు కదా, మార్కెట్ ఇక్కడ నుంచి ఎందుకు డౌన్ సైడ్ మూమెంటం చేసింది అని. బట్ దెర్ ఈస్ అ రీజన్. మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి రీజన్ అనేది దొరుకుతుంది. సో ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవ్వడానికి. ఓకే,
ఇప్పుడు ఈ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ని స్వింగ్ ట్రేడింగ్ లో ఎలా ఉపయోగించాలి అని చూద్దాం. సో నేను అదాని ఎంటర్ప్రైజెస్ డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను. అదాని ఎంటర్ప్రైజెస్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ చేస్తుంది. మీరు చూసారు అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి రెసిస్టెన్స్ గానీ మనకి కనిపించడం లేదు. సో ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ని ఉపయోగించి రెసిస్టెన్స్ జోన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలని చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ ఈ లెవెల్స్ నుండి మొమెంటం ని స్టార్ట్ చేసి అప్ సైడ్ మొమెంటం చేసి దాని తర్వాత ఇక్కడ రిజెక్షన్ ని తీసుకుని ఒక రిట్రేస్మెంట్ అనేది చేసింది. సో ఇది మన ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. సో అకార్డింగ్లీ మనం ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ని డ్రా చేయాలి. ఓకే, సో ఈ టూల్ ని క్లిక్ చేసిన తర్వాత ఇది లో పాయింట్, హై పాయింట్ వరకు మనం డ్రా చేసి ఇక్కడ ఒక క్లిక్ చేసిన తర్వాత ఈ రిట్రేస్మెంట్ దాకా మనం ఇలా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత మనకి లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా ప్లాట్ అవుతుంది అనమాట. సో మీరు చూసారు అంటే ఇది 0.23 లెవెల్స్ రెసిస్టెన్స్ గా ఉండింది. మార్కెట్ 0.23 లెవెల్స్ ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో మార్కెట్ ఇలా అప్ సైడ్ మూమెంటం చేసేటప్పుడు 0.38 లెవెల్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. మార్కెట్ ఫర్దర్ గా ఈ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ మూమెంటం చేస్తే మనకి ఈ 0.5% అనేది సెకండ్ రెసిస్టెన్స్ గా అవుతుంది అండ్ 0.618 లెవెల్స్ అనేది థర్డ్ రెసిస్టెన్స్ గా అవుతుంది. సో మార్కెట్ అలాగే మూమెంటం ని కంటిన్యూ చేసింది అంటే అగైన్ మనం ఈ స్వింగ్ లో నుండి అదాని ఎంటర్ప్రైజెస్ స్వింగ్ హై ని క్రియేట్ చేసి రిట్రేస్మెంట్ చేసింది అంటే ఈ లెవెల్ నుండి ఈ లెవెల్ దాకా మనం డ్రా చేసాము అంటే మనకి ఫర్దర్ గా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది దొరుకుతుంది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ట్రేడ్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదన్నమాట. సో అగైన్ మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ని తీసుకుని ఇది లో పాయింట్, మార్కెట్ ఇక్కడ నుంచి మూమెంటం స్టార్ట్ చేసింది, ఇక్కడ మూమెంటం ని ఎండ్ చేసి ఒక రిట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. సో ఇది ఏ పాయింట్, ఇది బి అండ్ రిట్రేస్మెంట్ చేసింది కాబట్టి ఈ లోవర్ పాయింట్ సి అవుతుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.23 లెవెల్స్ బ్రేక్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్ అగైన్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది అంటే 0.38 లెవెల్స్ అండ్ 0.618 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్, ఇది ఫోర్త్ రెసిస్టెన్స్. అగైన్ మార్కెట్ ఆ ఫోర్త్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ని డ్రా చేసి రిట్రేస్మెంట్ వరకు డ్రాగ్ చేయాలి. సో అప్పుడు మనకి ఫ్రెష్ లెవెల్స్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, అఫ్ కోర్స్ ఈ టూల్ ని ఉపయోగించేటప్పుడు ఏ లెవెల్స్ నుండి ఏ లెవెల్స్ కి డ్రా చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఎవ్రీడే ఈ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ ని ఉపయోగించి మీరు ట్రేడ్ చేస్తుంటే డెఫినెట్గా మీరు స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్రాక్టీస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉండబోతుంది అనుకుంటాను. ఈ టూల్ ని ఉపయోగించండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి అని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.